అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అలాగనే ఒక 420 లాగా డిసెంబర్ 9వ తారీఖు రోజు 60 లక్షల మంది ఖాతాల్లో తెలంగాణ విద్యార్థి మన వీరులకు రోజు ప్రతి రైతు కన్నింటిలో మా రైతు సంబంధించిన దేవుణ్ణి ఇవాళ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మేము డిమాండ్ చేయడం ఏంటంటే, మీరు ఏదైతే ఎన్నికల హామీలు మీరు ఇచ్చిండ్రో, రుణమాఫీ 2 లక్షలు 9వ తారీఖు మళ్ళా పోయి మీరు పైసలు తెచ్చుకోరి, 9వ తారీఖు మా ప్రభుత్వం వస్తున్నది అని చెప్పి మోసపూరిత హామీలు ఇచ్చి మీరు ఓట్లు వేయించుకున్నారు. కానీ 2 లక్షల రుణమాఫీ అయిందా? అలాగే మళ్ళీ ఈ దీక్ష సారాంశం కేసీఆర్ గారి పిలుపు మేరకు ఏంటంటే, ఏసంగి పంటకు 500 బోనస్ ఇస్తామని అంటున్నారు. ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ప్రతి గ్రామాల మీరు ప్రశ్నించాలా. 500 బోనస్ మనం ఎప్పుడు మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రైతు పక్షాన ఉన్నది. రైతుని రాజు చేస్తా అని చెప్పిన కేసీఆర్ గారు రాజుని చేసి చూపెట్టిండు. ప్రతి పంటకు అనుకున్న ప్రకారము అందరికీ ఒకటేసారి రైతు బంధు వేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన ప్రభుత్వం రైతును మర్చిపోయినరు. ఇదే పోయిన సంవత్సరం ఇదే ఖానాపూర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రేసంగి పంట పచ్చగా ఉన్నదా లేదా తిరుగుతుంటే ఎక్కడ కూడా రెండో పంట లేదు. అన్ని నారులు వేసుకున్న ఎండిపోయినాయి. కడెంలో ముందు తెలుసు రెండో పంటకు నీళ్లు ఇవ్వాలని చెప్పి తెలుసు కూడా ముందే నీళ్లు వదిలేయడం జరిగింది. డ్యామ్లు ఎండిపోయినాయి, గ్రౌండ్ వాటర్ అంతా ఎండిపోయింది. అలాగే మొన్న మీరు పేపర్లలో మొదటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.